నేతలంతా వరుసగా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్తున్న పరిణామాలపై బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే నావని అన్నారు. ఎప్పుడు మునిగిపోతుందో తెలియని పరిస్థితి ఆ పార్టీలో నెలకొందని విమర్శించారు. కొట్లాడి టికెట్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నుంచి ఇచ్చిన టికెట్లను కూడా కాదనుకునే కారు దిగి వెళ్లిపోతున్నారంటే ఆ పార్టీ ఓటమి ఖాయమైందని అర్థం చేసుకోవాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఒక్క అభ్యర్థి కూడా గెలవడని ఆయన తేల్చి చెప్పారు. కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందన్నారు. మెజార్టీ సీట్లు బీజేపీ గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పేరు తీయనంతసేపు రఘునందన్ రావు ఎవరి జోలికి రాడు. రఘునందన్ రావుని మీరు ఒకటంటే నేను జై తెలంగాణ అని మెదక్ రామదాస్ చౌరస్తాలో స్లోగన్ ఇచ్చిన రోజు చెప్పిన, ఎవడన్నా ఈట్ తోటి కొడితే నేను గన్నెట్ రాయి తోటి కొడతా అని చెప్పిన. ఈట్గా జవాబ్ పత్తర్సే జయంగే అని చెప్పి 20 సంవత్సరాలు నా రక్తాన్ని చెమటగా మార్చి జై తెలంగాణ అని కొట్లాడినండి. నేను నన్నేదో భయపెట్టిస్తామని ఎవరన్నా చూస్తే నా దగ్గర కబ్జాలు చేసిన పైసలు లేకపోవచ్చు, రింగ్ రోడ్డు వంకలు తిప్పిన పైసలు లేకపోవచ్చు, ప్రాజెక్టులు కడతామని ముంచిన పైసలు లేకపోవచ్చు, కానీ జై తెలంగాణ అని చెప్పినటువంటి గుండె ధైర్యం బరాబరి నిలబడుతుంది. అది మీ మోసాలని మెదక్ జిల్లా ప్రజల ముందు ఎండగడుతుంది. నరేంద్రుడి నాయకత్వంలో తెలంగాణలో 17కు 17 పార్లమెంట్లు గెలిచి ఖచ్చితంగా బహుమతిగా ప్రధానమంత్రి గారికి ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సభ్యత